నమస్కారం. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధులకు ప్రతి ఆదివారం మానవతా దృక్పథంతో అందిస్తున్న ఉచిత వైద్య సేవలను ఈ ఆదివారం కూడా నిర్వహించారు. ఈ మేరకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, మరో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు సంచార సగటం ద్వారా పట్టణంతో పాటు చివటం గ్రామ ప్రాంతాల్లో పర్యటించి 8 మంది వృద్ధులను పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చారు. షేక్ మస్తాన్ ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. అలాగే ఈ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో హైదరాబాద్ లయోలా అకాడమీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ర్యాలీ హర్షినికి 25,000 రూపాయల విలువ గల ల్యాప్టాప్ను దాత అక్కిన బాపినీడు అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఇంకా 5,000 రూపాయల విలువ చేసే చక్రాల కుర్చీని డాక్టర్ కేవీ రావు ఇండియన్ నెట్వర్క్ ఫౌండేషన్ తరపున గబ్బూర్కు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హుస్సేన్ అహ్మద్ మాట్లాడుతూ దాతలను అభినందించారు. కార్యక్రమాలు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు సంవత్సరం పొడుగునా చేస్తూనే ఉన్నారు. దీనికోసం ఎంతోమంది మాకు వచ్చి సహకరిస్తున్నారు, కూడా దానం ఇస్తున్నారు. దాని ద్వారాను ప్లస్ సంఘం డబ్బులు కూడా తీసుకుని ఇలా ఇచ్చేసుకుంటూ వస్తున్నాం. ఈ పని చేయటం వల్ల చాలామందికి లబ్ధి జరుగుతుంది. అందువల్ల మమ్మల్ని మొత్తం సంఘ సభ్యులందరికీ ఆ దేవుడు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం ప్లస్ ఆయన మీద కరుణ శాంతి ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమాల్లో ఉపాధ్యక్షులు నల్లజర్ల వెంకన్న, ముల్పూరి భారతి, కార్యదర్శి మొహమ్మద్ స్వాలిహాల్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ముందుగా ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. చంద్రబాబుకు బర్త్డే విషెస్ తెలియజేశారు. 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి చంద్రబాబు రాజకీయ జీవితంలో నేటి వరకు ఓటమి ఎరుగని నాయకుడిగా వెలుగొందుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ అన్నారు. రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నేతగా చేసిన ఏకైక నాయకుడు అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబు తిరుగులేని రికార్డును నెలకొల్పారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గొర్రెల శ్రీధర్, టీడీపీ టౌన్, రూరల్, పెంటపాడు మండలాల ప్రెసిడెంట్లు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దాసరి అప్పన్న, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం పెరవలి గ్రామంలో తెలుగుదేశం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆదివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన బర్త్డే కేకును కట్ చేసి హర్షామోదాల మధ్య శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువ కార్యకర్తలు రక్తాన్ని అందించి బాబుపై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అలాగే 30 మంది పేదలకు దుప్పట్లను పంచిపెట్టారు. అనంతరం బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ చంద్రబాబు వల్ల రాష్ట్రానికి జరిగిన మేలును విశ్లేషించి చెప్పారు. లక్ష్మణమూర్తి కొత్తపల్లి,
వెనకాల ఫ్లెక్సీ కూడా వస్తుందా? ఇప్పుడు కాదు, అయ్యాక. ఓకే, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ జన్మదినోత్సవం సందర్భంగా, మరి వారి జన్మదినోత్సవం అంటే ప్రతి తెలుగువాడి ఇంటి పండుగ. మరి ఈవేళ ఈ నిడదవోలు నియోజకవర్గంలో మా అధినేత జన్మదినం సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ప్రొద్దుటి నుంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మన రాష్ట్రానికి, ప్రతి తెలుగువాడికి మంచి జరగాలి, 100 సంవత్సరాలు పైగానే ఆయన మన మధ్యన మనకందరికీ సేవలు అందిస్తూ మనందరినీ ఆశీర్వదిస్తూ ఆయన ఏదైతే ఒక ఫందాలో నడుచుకుంటూ వచ్చారో 50 సంవత్సరాలుగా, ప్రజాశ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, అభివృద్ధి, పేదరికం పైన పోరాటం, ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకుని ఒక దిగ్గజ రాజకీయవేత్తగా ఈ దేశానికి ఆదర్శంగా ఉంటాం. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ, పెరవెలి ఉండ్రాజవరం మండలాల పార్టీ అధ్యక్షులు అతికాల వెంకట రామకృష్ణమ్మ, సింహాద్రి రామకృష్ణ, నాయకులు బూరుగుపల్లి శ్రీనివాస్, రాసమల్లు శ్రీనివాస్, వెలగల సూర్యారావు, సలాది కృష్ణమూర్తి, తిరుపతి సత్యనారాయణ, బొడ్డు రామాంజనేయులు, నల్లూరి పుష్పావతులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. రాజకీయానికే రాజసం తెచ్చిన రారాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ కొనియాడారు. చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం లక్కవరంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే దేవ వరప్రసాదరావుతో కలిసి ఎంపీ పాల్గొని మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టు కట్టి తద్వారా నదుల అనుసంధానం చేసి ప్రజలందరికీ ప్రియమైన ప్రజానాయకుడు అయ్యాడని అన్నారు. లోటు బడ్జెట్లోనూ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజారంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజా ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ పాలనా దక్షత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడని అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువగా చంద్రబాబు ఆలోచన చేస్తారని, ఆయన ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా మాట్లాడుతూ అనేక సందర్భాల్లో ఆయనతో పాటు కలిసి నడిచిన నాయకులు, పెద్ద నాయకులు అందరూ కూడా వాళ్ళ విషయాలు తెలియజేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఏ విధంగా ఆయన ఈ 75 సంవత్సరాలకి ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, అలాగే 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రతో పాటు అన్ని విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఒక స్ఫూర్తి మాలాంటి యువకులకి, మమ్మల్ని ఒక ప్రోత్సహిస్తూ మమ్మల్ని కూడా రేపన్నాడు యువ రక్తం కూడా ముందుకు రావాలి, ముందుకు వచ్చి రేపు రాజకీయాల్లోని ప్రవేశపెట్టాలి. అలాగే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన కూడా ఒక బాధ్యత తీసుకుని, లేదు నీకు ఒక గైడెన్స్ గా నన్ను కూడా ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలో అన్నిటినీ కూడా ఆయన ఒక బాధ్యత తీసుకుని. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి పంచిపెట్టారు. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. మల్కిపురంలో అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకు నియోజకవర్గంలో వాడవాడలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. బర్త్డే కేక్ ను కట్ చేసి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. యునెస్కో వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన భారతీయ భగవద్గీత. తణుకులో హర్షం వ్యక్తం చేసిన సైకాలజిస్ట్ సవిత. తణుకులో వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటిన డాక్టర్ హుస్సేన్ అహ్మద్, డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు.
తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా వైభవంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహం ముందు కేక్ ను కట్ చేసిన నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పెరవలి జన్మదిన వేడుకల్లో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. రాజకీయానికి రాజసం తెచ్చిన రారాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అమలాపురంలో కొనియాడిన పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.